ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వీటి మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించడంతో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేస్తుండగా బదులుగా అమెరికా సైనిక స్థావరాలు, నౌకాదళ ఆస్తులపై ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. అమెరికాతో కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం కింద తమ బాధ్యతలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజిం గరీబాబాదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో అమెరికా ఒప్పందంలోని తన బాధ్యతలను ఉల్లంఘిస్తూ దూకుడు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఇక ఇరాన్ జరుపుతున్న దాడుల్లో కువైట్లో అత్యధిక నష్టం సంభవించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కువైట్లోని డీశాలినేషన్ సెంటర్తో పాటు చమురు ఉత్పత్తి కేంద్రం ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిందని కువైట్ అధికారులు వెల్లడించారు. ఇక తాము చేసిన దాడుల్లో ఇరాన్ నిఘా కేంద్రాలు, సైనిక రవాణా మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, సముద్ర సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. గత 2 వారాల్లో అమెరికా జరిపిన దాడుల్లో కనీసం 50 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. గత శనివారం ఒక వంతెనపై జరిగిన వైమానిక దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇక ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోవడాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిలువరించాలన్నదే తమ లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అదేవిధంగా రష్యాపై ప్రతిపాదించిన ఆంక్షల బిల్లులో ఇరాన్ కూడా చేర్చాలని ట్రంప్ రిపబ్లిక్ పార్టీ సభ్యులకు సూచించారు. రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లులో ఇరాన్ పై కూడా నిబంధనలు పొందుపరచాలని స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటు దళాలు సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించాయి. యెమెన్పై విధించిన దిగ్బంధానికి, అలాగే సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ తెలిపారు. సౌదీ అరేబియాపై సముద్ర పరిమితులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఇది ప్రత్యుత్తర చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఎర్ర సముద్రాన్ని ఎడెన్ గల్ఫ్తో అనుసంధానించే అరేబియా ద్వీపకల్పం దక్షిణ అంచున ఉన్న కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్ మందెబ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% సరుకు రవాణా ఈ సముద్ర మార్గం ద్వారానే సాగుతోంది. ఇక ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి ఇప్పటివరకు సుమారు 3,750 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిన అదనపు నిధుల అభ్యర్థనపై సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ నిర్వహించిన విచారణలో ఆయన వివరాలను వెల్లడించారు. హార్మౌజ్ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అత్యవసర అవసరాల కోసం దాదాపు 8,800 కోట్ల అమెరికన్ డాలర్ల అదనపు నిధులను ట్రంప్ ప్రభుత్వం కోరుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన సైనిక వ్యయాలతో పాటు సెప్టెంబర్ 30 వరకు సైనికుల వేతనాలు, నిర్వహణ, కార్యాచరణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ అంచనా రూపొందించినట్లు హెగ్సెత్ తెలిపారు. Well, that 75 there's plans and designs on that, part of the rebuild of our military, which had to be undertaken. And so one big beautiful bill gave us specific avenues. I'd have to get you the exact numbers of what that is left. This is rebuilding our military from what was not funded in the past under the Biden administration. So this is from 2026, one big beautiful bill, which helped move the president's priorities like Golden Dome for America, move away from all the woke priorities of what the Biden administration was pursuing. Senator, the estimate we have as of today is $37.5 billion. అయితే అమెరికా ప్రతినిధుల సభ 1.15 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన రక్షణ విధాన బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రతిపాదనలను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఈ బిల్లు తదుపరి ఆమోదం కోసం అమెరికా సెనెట్కు వెళ్లింది. అయితే ఈ చట్టం ద్వారా అమెరికా సైనిక దళాలకు మరింత మద్దతు లభించడంతో పాటు అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, క్షిపణి నిరోధక వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం సాధ్యమవుతుందని రిపబ్లిక్ పార్టీ సభ్యులు తెలిపారు. రష్యాపై యుక్రెయిన్ శనివారం రాత్రి జరిపిన డ్రోన్ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. యుక్రెయిన్కు చెందిన డ్రోన్లు రష్యాలోని ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థకు చెందిన 2 భారీ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. కొటోవస్క్ పట్టణంలో ఉన్న గిడ్డంగిలో రాత్రి విధుల్లో ఉన్న 7 కార్మికులు మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. మరొకటి మాస్కో సమీపంలోని ఎలక్ట్రోస్టాల్లో ఉన్న గిడ్డంగిలో ఒక కార్మికుడు మరణించగా 36 మంది గాయపడ్డారు. డ్రోన్ తయారీకి అవసరమైన నిషేధిత విడిభాగాలు, నావిగేషన్ పరికరాల సరఫరాకు ఉపయోగిస్తున్న 2 కీలక లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించామని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు.
అయితే యుక్రెయిన్ జరిపిన దాడికి రష్యా కీవ్ నగరంపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. యుక్రెయిన్ దేశవ్యాప్తంగా 41 క్షిపణులు, 125 డ్రోన్లను రష్యా ప్రయోగించింది. వీటిలో అత్యధిక క్షిపణులు రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు యుక్రెయిన్ సైన్యానికి చెందిన కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించినవేనని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా రష్యా నల్ల సముద్ర తీరంలోని కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం సిపిసి టెర్మినల్ వద్ద నిలిపి ఉంచిన 2 చమురు ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా అక్కడ చమురు లోడింగ్ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నాయకుడు యాండీ బార్నమ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద తను చేసిన ప్రసంగంలో రాజకీయాలను సమస్యల పరిష్కారానికి మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని, తన నాయకత్వం దేశానికి ఒక కీలక మలుపుగా నిలుస్తుందని బర్నమ్ పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలని, బ్రిటన్ మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా అందరూ కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు యాండీ బర్నమ్ పిలుపునిచ్చారు. That I am the 6th person in the last 10 years to walk up this street, the 7th Prime Minister since 2016, making this a moment for reflection and new resolution. It requires my generation of politicians to raise our game and rise to the new challenge. Britain needs to show the world that we can regain our stability once again, and that is our challenge, to make politics work, to make it work better. ఇక అంతకుముందు కీ స్టార్మర్ ప్రధానమంత్రి హోదాలో 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రసంగిస్తూ లేబర్ పార్టీ నాయకుడు యాండీ బర్నమ్ కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వెనిజువెలాలో గత నెల సంభవించిన వరుస భూకంపాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5069కి చేరింది. ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 16,740 మంది గాయపడగా 6,462 మందిని సురక్షితంగా రక్షించారు. రాజధాని కారాకస్తో పాటు లాగ్వైరా, మిరాండా, అరాగ్వా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 107 తాత్కాలిక సహాయ శిబిరాల్లో ప్రస్తుతం 21,235 మంది ఆశ్రయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే భూకంప బాధితులకు మానవతా సహాయం అందించిన 28 దేశాలకు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ కృతజ్ఞతలు తెలిపారు. కారాకస్లోని సహాయ సామగ్రి సేకరణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె విదేశాల నుంచి వచ్చిన 2,000 టన్నులకు పైగా సహాయ సామగ్రిని వర్గీకరించి తాత్కాలిక శిబిరాల్లో ఉన్న బాధితులకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణ అమెరికా దేశమైన గయానాలో 116 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీ పడవ పొమరెన్ నది సమీపంలో శనివారం బోల్తా పడింది. గయానా తీరంలో మునిగిపోయిన ఈ ఫెర్రీ ప్రమాదంలో ఇప్పటి వరకు 67 మందిని సురక్షితంగా రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఫెర్రీలో ప్రయాణిస్తున్న 116 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బందిలో 15 మంది చిన్నారులతో సహా 67 మందిని రక్షించగా ఇంకా పలువురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. కెనడా నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై 50% సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై కెనడా వివక్షపూరిత వైఖరిని కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొత్త సుంకాలు మరో 30 రోజుల్లో అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ నిర్ణయంపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని, అవి అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. గత 18 నెలలుగా అమెరికా తన వాణిజ్య సంబంధాలను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కెనడా ఇప్పటికే పలు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించిందని, చర్చలను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సమాఖ్య ఈకోవాస్ నూతన అధ్యక్షుడిగా సెనెగల్ అధ్యక్షుడు బసిరో ఫాయే ఎన్నికయ్యారు. సియరా లియోన్లో ఆదివారం జరిగిన ఈకోవాస్ 69వ సాధారణ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సభ్య దేశాల అధినేతలు, ప్రభుత్వాధినేతల సమావేశంలో ఫాయేను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భద్రతా సవాళ్లు, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ఇబ్బందులు, అలాగే మాలి, బుర్కినా ఫాసో, నైజర్ దేశాలు ఈకోవాస్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టడం సంస్థకు కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. ఫ్రాన్స్లో 15 సంవత్సరాలలోపు పిల్లలు సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించకుండా నిషేధించే చారిత్రాత్మక బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఫ్రాన్స్ పార్లమెంట్లోని ఉభయ సభలు ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేశాయి. ఈ చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లు ఉపయోగించడాన్ని కూడా నిషేధించారు. ఈ నిర్ణయంతో సామాజిక మాధ్యమాల వినియోగంపై సమగ్ర నిషేధాన్ని ఆమోదించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా ఫ్రాన్స్ నిలవనుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరంలో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం గురువారం జరిగింది. ఈ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో
వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక భద్రతా అంశాలపై చర్చించే అత్యున్నత వేదికలలో ఒకటి. ఈ సమావేశంలో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు భారత్, అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా తదితర దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం తరపున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఈస్ట్ ఆసియా సమ్మిట్ ప్రారంభోపన్యాసంలో ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రి లాజరో ప్రసంగిస్తూ, As we begin this meeting, from the outbreak of the COVID-19 pandemic, the escalation of conflicts in many parts of the world, the tariff wars of last year, the crisis in the Middle East, and not to mention the increasing frequency and intensity of natural disasters, as well as opportunities and threats posed by emerging dual-use technologies, the past decade has been upending the prevailing global order in profound, turbulent, and often irrevocable ways. Not despite these challenges, but because of them. Forums such as the East Asia Summit that we get to discuss decisions that can ultimately steer us towards stability, certainty, and predictability. The prevailing global order in profound, turbulent, and often irrevocable ways. The EAS is supported by implementation with practical cooperation in diverse work streams such as peace and security, connectivity, economic cooperation and trade. ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, సముద్ర భద్రత, సరఫరా గొలుసుల బలోపేతం, ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆహార భద్రత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సముద్ర రవాణా స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరాన్ని కూడా సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఫిలిప్పీన్స్ పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ను కలిసి ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు భారత్ పూర్తి మద్దతును ప్రకటించారు. అదేవిధంగా నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ తో సమావేశమైన జయశంకర్ భారత్ నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. సెమీకండక్టర్లు, జలవనరుల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్, ఆరోగ్య రంగం, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతం నూరిస్తాన్ ప్రావిన్స్ లో కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడగా 100 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ 1-0 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో చేతుల మీదుగా స్పెయిన్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఇక మరోవైపు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభమయ్యాయి. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరపున మొత్తం 125 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పతకాల కోసం పోటీ పడనున్నారు. ఇందులో 77 మంది పురుషులు ఉండగా 48 మంది మహిళా అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మీరు వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.